ఇప్పటికే చూస్తుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగుతున్న కేస్ జానీ మాస్టర్, హర్ష సాయి. హర్ష సాయి ఏమో అజ్ఞాతంలో ఉన్నాడు. మరి జానీ మాస్టర్ ఏమో జైల్‌లో ఉన్నాడు. ఇప్పుడు పూర్తిగా చూసుకుంటున్నయితే ఈ 2 కేసులో ఎక్కడ చూసినా గూడా రేప్ కేసులు 376 కేసులు నమోదు చేస్తున్నారు. అంటే అందరూ గూడా పూర్తిగా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళతో కన్సర్న్ అంటే పూర్తిగా గూడా రిలేషన్‌షిప్పే గానీ, ఫ్రెండ్‌షిప్పే కానీ ఇదంతా గూడా కన్సర్న్‌లో జరుగుతుంది. ఆ తర్వాత మత్తు మందు కలుపుతున్నారు, మమ్మల్ని రేప్ చేస్తున్నారు అని అనేక కేసులు నమోదవుతున్నాయి. వి హావ్ అవర్ వెరీ ఓన్ శేఖర్ భాష ఉన్నారు. హలో! ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ పెట్రిషియా ఆ! లాంగ్ టైమ్. హాయ్. యాహ్! చెప్పండి అసలు ఏంటి ఆల్ ఓవర్ చూసుకుంటే ఫ్రమ్ డే 1 రాజ్ తరుణ్ కేస్ నుంచి, ఆ తర్వాత జానీ మాస్టర్, ఆ తర్వాత ఇప్పుడు హర్ష సాయి. ఇన్ని కేసుల మధ్యలో ఎప్పుడు లేనంత ఇటీవల కాలంలో గూడా మీ టూ అనేది గూడా చాలా రన్నింగ్ ఓవర్. అంటే హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా గూడా చూసుకుంటే సంచలనమైన విషయాలు. అంటే ఏదైతే వెండితెర మీద గానీ, బుల్లితెర మీద కనిపించేంత జీవితాలు ఇంత ఆనందంగా వీళ్ళు ఉండదు. బ్యాక్ సైడ్ స్టోరీ అనేక విషయాలు ఉంటాయని ఇప్పటికే రన్ అవుతుంది. సోషల్ మీడియా అంతా ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్తిగా గూడా నేను లైంగిక వేధింపులకి ఐ యామ్ ద విక్టిమ్ అంటూ గూడా చాలామంది హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రీవియస్‌లీ కేస్ చూసుకుంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి, 3 మంత్స్ నుంచి అంటే ఐయామ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ బట్ రంకు భాగవతాలని చెప్పొచ్చు చెప్పాలంటే. మొత్తం అంతా గూడా 3 మంత్స్ నుంచి ఇదే ఇష్యూ నడుస్తుంది. ఇదంతా గూడా ఒక అంటే మొత్తం మీద వస్తున్న థాట్ అంటే నెటిజన్స్‌కొస్తున్న థాట్ ఏంటి అనంటే ఇదేదన్నా పెద్ద ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇటువంటి కేసెస్‌ని తీసుకొచ్చి ఒక పబ్లిక్‌ని మ్యానిపులేట్ చేసే విధంగా ఏదన్నా నడుస్తుందా? అంటే ప్రభుత్వం ఎజెండా ఏదైనా ఉందా? అనే థాట్స్ గూడా పూర్తిగా వస్తున్నాయి. అంటే ఎలా జూడాలి ఇవన్నీ గూడా? ఇవంతా మీ చేతిలోనే ఉందండి. మీరేది పబ్లిష్ చేస్తే అదే హైలైట్ అవుతుంది. ఏది చూపించాలనుకుంటున్నారు జనాలు ఏది చూడాలనుకుంటున్నారు. అదే మొన్న రీసెంట్‌గా ఈ అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకున్నప్పుడు డ్రగ్స్ విషయం కూడా వచ్చినప్పుడు డ్రగ్స్ విషయం, అక్రమ సంబంధాల విషయం జనాలకి ఏది ఎక్కువ ఇంట్రెస్టు? అక్రమ సంబంధాల గురించే ఎక్కువ మాట్లాడతారు. సో అది ఇంట్రెస్ట్ కాబట్టి ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అవి వెళ్తున్నాయి. బట్ ఏమైనా కూడా మనకి ఈ ఇప్పుడు ప్రస్తుతం సెన్సేషన్ అవుతున్నాయి ఈ 2 కేసుల్లో కూడా ఒకటైతే క్లియర్ కట్గా గమనిస్తున్నాం. కొన్నాళ్ళ నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నారు. దాంట్లో ప్రేమ ఉందని కూడా అర్థమవుతుంది. జానీ మాస్టర్ కేసులో బయటపడ్డ ఆడియో రికార్డులు కూడా చాలా క్లియర్ కట్గా ఈ అమ్మాయి ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే ఈవిడ హర్ష సాయి కేసులో కూడా చాలా క్లియర్ కట్గా వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందన్నట్టుగా ఈవిడ రికార్డ్స్లో అంటే జరిగిందన్నట్టుగా కూడా కాదు, కరెక్ట్గా ఈవిడ ప్రపోజలే ఎక్కువ ఉంది. ఈవిడ సైడ్ నుంచే ప్రోబ్ ఉంది. ఈవిడే నన్ను లవ్ చేయి అని చెప్పి వెంబడబడింది అన్నట్టుగానే ఆ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా సజెస్ట్ చేస్తున్నాయి. సో అది కలేజా సినిమాలో డైలాగ్ ఉంటుంది, అడ్డెడ్డెడ్డెడ్డెడ్ నువ్వే గుద్దేసి నువ్వే కోపంగా చూసేసి నువ్వే తిట్టేస్తే మేమంతా ఎందుకు అన్నట్టుగా. సో వాళ్ళే అన్ని రకాలుగా వాళ్ళని ఏమంటారు అవతల వాళ్ళని వాళ్ళ దగ్గరికి రావడానికి ట్రై చేసి ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో ఉన్న రికార్డు ఎదుగుదల కోసం లాడర్ లాగా యూజ్ చేయడం అంటారు. లీడర్లాగా కూడా కాదు, చాలా క్లియర్ కట్గా ప్రేమించారు. వాళ్ళని ఎలాగైనా సరే దక్కించుకోవడానికి ఈఎంఐ జానీ మాస్టర్ కేసులో ఈఎంఐ కావచ్చు, ఆ కాల్ రికార్డ్ చాలా క్లియర్ కట్గా జానీ మాస్టర్ చూడాలి, జానీ మాస్టర్ మనసు డిస్టర్బ్ అవ్వాలి, జానీ మాస్టర్ నేను ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, అక్కకి తెలిసిపోయింది, అందుకని ఇప్పుడు కొంత దూరం వచ్చింది. కానీ ఆయన నా దగ్గర రమ్మను, కావాలంటే నా దగ్గరికి వచ్చి తీసుకోమను. సో ఏదో రకంగా ఆయన తన దగ్గరికి రావాలి అనేది ఆ అమ్మాయి మోటో. ఇక్కడ హర్ష సాయి కేసులో కూడా చాలా క్లియర్ కట్గా ఓ మీరా విశ్వామిత్రుడు నాకు వయసు అయిపోతుంది, తొందరగా ఏం చేస్తున్నావు నువ్వు, నీకు అర్థమవుతుందా లేదా అంటే ఆయన అంటుంటాడు. చెప్పు ప్రేమిస్తున్నావా లేదా, నన్ను ప్రేమించు, ఇన్నాళ్ళు ఉన్నాను, ఏమి ఇచ్చావు నువ్వు నాకు రిలేషన్షిప్లో అని చెప్పి గట్టిగా సైకోలాగా గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ మనం అది చూస్తున్నాం. సో క్లియర్ కట్గా రెండిట్లోనూ కూడా వీళ్ళే వాళ్ళని లాగడానికి ట్రై చేశారు అనేది మనకి అర్థమవుతుంది. జానీ మాస్టర్ కేసు కొంచెం అలాగే అది మనం చూద్దాం. అంటే ఆయనకు కూడా ఈవిడ మీద ప్రేమ ఉంది. సో కొన్నాళ్ళు ఈవిడ ఇట్లా ఉంటే కొన్నాళ్ళు ఆయన కూడా ఈవిడ కావాలనుకునడం, కొన్నాళ్ళు ఈవిడ వద్దనుకుంటే తర్వాత ఆయన వద్దనుకోవడం, ఇలాంటివి నడిచినాయి. ఈ జనరల్ టిపికల్ లవర్స్ మధ్యలో జరిగే ఈగో క్లాషెస్, ప్యాచప్లు బ్రేకప్లు. సో ఇవి జనరల్గా వాళ్ళ ప్రాబ్లంగానే చూడాలి. బట్ ఇదంతా గూడా తను మైనర్‌గా ఉన్నప్పుడు జరిగిందని తను క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ అంతా గూడా చూస్తే గూడా నా మీద లైంగిక వేధింపులకి రేప్ అటెంప్ట్ చేశాను. ముంబైకి వెళ్ళినప్పుడు ఒక ప్రముఖ సాంగ్ షూటింగ్‌కి వెళ్ళినప్పుడు నా ఆధార్ కార్డ్ తేమని అడిగి, ఆ తర్వాత తను బలవంతంగా నన్ను తోసి అటెంప్ట్ చేశాడు. ఆ తర్వాత నేను చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే నాకు ఛాన్సెస్ ఇవ్వడు అన్న భయంతో, నన్ను ఇండస్ట్రీలో ఉండనివ్వడు అన్న భయంతో అని
ఇదంతా కూడా ఎఫ్ఐఆర్ కాపీలో తను పేర్కొంది. కానీ ఎక్కడా కూడా మేమిద్దరం ప్రేమించుకున్నాము. మా ఇద్దరికి రిలేషన్‌షిప్ ఉంది. ఆ తర్వాత మాకు విభేదాలొచ్చి మేము విడిపోవాల్సొచ్చింది. ఇవన్నీ మెన్షన్ చేయకుండా జస్ట్ లైక్ హరాస్మెంట్, థ్రెటనింగ్ ఇవి పేర్కొంది దాంట్లో. సో ఇదేంటంటే బాగున్నప్పుడల్లా మంచి మల్లన్న, బాగాలేనప్పుడు బోడి మల్లన్న అన్నట్టు. సో ఆయనతో బాగున్న క్లియర్ కట్గా ఎవరైనా సరే ఒక అమ్మాయిని ఇంత టార్చర్ చేసి ఇంత వాడుకొని ఆవిడ చెప్పినట్టు ఆవిడని కొట్టి ఆయన ఎంత చేసి ఇంత దారుణమైన ట్రీట్మెంట్ చేసిన వాడిని ఎవరన్నా సరే ఈ అమ్మాయి ఇంత ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుందా? క్లియర్ కట్గా కాల్ వింటే నేను ప్రేమించి ఇచ్చానన్నా ఆయనకి వాచ్, నాకు అక్కర్లేదు, ఆ వాచ్ కావాలంటే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయమను అన్న మాట ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అక్కకి తెలిసిపోయింది. ఆ మాటల్లో ఆయన మీద ఎంత ప్రేమ ఉందనే మనకి చాలా క్లియర్గా, అది ఇంపాసిబుల్. ఒక మనిషి అంత సతాయిస్తే, ఒక మనిషి అంటే నువ్వు అంత అసహించుకునేట్టయితే ఇటువంటి కాన్వర్జేషన్ ఈజ్ ఇంపాసిబుల్. సో లేకపోతే మనం ఏమన్నా అపరిచితులలాగా కాసేపు ఇటు అట్లా అయితే దానికి మనం ఏం చెప్పలేం. మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉండి కాసేపు ఏమో మాస్టర్, కాసేపు అయిన తర్వాత వీడు ఒక చెడ పురుగు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తాం? నాకు అప్పుడు 16 years వయసులో నాకు తెలియదు. సరే, ఊహ తెలిసిన తర్వాత ఆయన ప్రేమించినట్టుగా చాలా క్లియర్ కట్ కాల్ రికార్డ్స్ ఉంది. మళ్ళీ కాసేపటి కొత్త ఊహ వచ్చింది 21 ఏళ్ళకి, 16 ఏళ్ళకి ఒక ఊహ, 18 ఏళ్ళకి ఒక ఊహ, 21 ఏళ్ళకి ఒక ఊహ. ఇప్పుడు ఆయన వద్దు. సరే, వద్దంటే వద్దు, దానికి నువ్వు యాక్సెప్ట్ చేసి ఆయన అన్నట్టుగానే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది కదా. మరి నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత రేపు కేసులు ఎట్లా పెడతావు? సరే, మీరు అన్న పోక్సో గురించి చెప్తా. పోక్సోలో 3 సెక్షన్లు చెప్తాను మీకు. పోక్సో 19, 21, 29 ఈ 3 మనం అర్థం చేసుకోవాలి. 29 ఏం చెప్తుంది అంటే, పోక్సో ఎవరైతే కనుక పెడితే ఈ సెక్షన్లో అవతల వాడిదే బాధ్యత ప్రూవ్ చేసుకోవాల్సింది. అంటే ఇప్పుడు నేను నీ మీద పెట్టాను పోక్సో, యూ హ్యావ్ ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్. అంటే నేను నిర్దోషణ నువ్వే ప్రూవ్ చేసుకోవాలి. పోక్సోలో కూడా కోర్ట్ క్రాస్ క్వశ్చనింగ్ చేయదు. ఆ పాయింట్ ఆఫ్ విక్టిమ్ని కూడా అంటే ఇంకా వాడి కర్మ అనమాట. ఇప్పుడు మిగతా కోసం రేప్ కేసు అయినా సరే నేను నీ మీద పెట్టాను అనుకో, నేనే ప్రూవ్ చేయాలి. కానీ పోక్సో అలా కాదు, నేను నీ మీద పడేస్తే ఇంక నీ కర్మ నువ్వే ప్రూవ్ చేసుకోవాలి. అంత దారుణమైన సెక్షన్ అది. ఇక 19కి వస్తే ఒక చిన్న వెసులుబాటు ఉంది. దాంట్లో ఏంటంటే మనం అందరం కూడా గమనించాల్సింది, ఎవరు ఈ కేసుని పెట్టచ్చు? పిల్ల తల్లిదండ్రులు కావచ్చు, ఆ టీచర్స్ కావచ్చు, లేకపోతే ఆవిడ ఎగ్జామిన్ చేసిన డాక్టర్ కావచ్చు, ఎనీ వాలంటీర్ కావచ్చు, ఎవరైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు వెళ్ళి మే రిపోర్ట్ కాదు షల్ రిపోర్ట్ అని ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఎవరికైనా ఒక చైల్డ్కి ఇలాంటి జరిగితే మీరు షుడ్ రిపోర్ట్, అలా లేకపోతే మీరు కూడా శిక్షార్హులు, అమ్మైనా సరే. ఇక వీళ్ళతో పాటు ఇంక్లూడింగ్ ద చైల్డ్, అంటే చైల్డ్ కూడా వెళ్ళి నన్ను అంకుల్ నన్ను అట్లా చేశాడని చెప్పి ఆ చిన్నపిల్ల కూడా చెప్పచ్చు. చిన్నపిల్ల ఏముంది, 17 ఏళ్ళు కూడా వాళ్ళు వెళ్ళి చెప్పచ్చు. ఇంక్లూడింగ్ ద చైల్డ్ అని రాసినప్పుడు దాని అర్థం ఏంటి? ఒక చట్టం, శాసనసభలో ఒక చట్టం చేసినప్పుడు దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇంక్లూడింగ్ ద చైల్డ్ అంటే ఇప్పుడు ఆ చైల్డ్ ఎక్కడుంది? 21 ఏళ్ల వయసులో ఉన్న ఆవిడ రిపోర్ట్ చేస్తే 15-16 ఇయర్ పాయింట్ ఆఫ్ టైంలో జరిగింది చెయ్యాలి. ఆ టైంలో తను అట్లీస్ట్ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదా? ఈవిడ చెప్పింది కదా, ఈవిడ చెప్పింది అనే విషయం మనకి చాలా క్లియర్గా ఉంది. బట్ నేను అనేది ఏంటంటే, చట్టం ప్రకారం పోక్సో పెట్టడానికి చైల్డ్ రావాలి అని, ఇంక్లూడింగ్ ద చైల్డ్ అన్నప్పుడు ఆ చైల్డ్ ఎక్కడ? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది చైల్డ్ కాదు కదా. ఎవరి మీద అయితే, ఏ చైల్డ్ మీద అయితే ఈ క్రైమ్ జరిగిందో ఆ చైల్డ్ క్యాన్ రిపోర్ట్ అని ఉంది. మరి అక్కడ చైల్డే లేనప్పుడు ఇది పోక్సో ఎలా అవుతుంది? ఇప్పుడు ఈవిడ పెద్దదైపోయింది. పాయింట్ ఏంటంటే, చైల్డ్ పెడితే వాళ్ళు పిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళు అబద్ధాలు చెప్పరు, వాళ్ళకి రాజకీయాలు కొళ్ళు కుతంత్రాలు లేవు కాబట్టి వాళ్ళకి క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండా వాళ్ళు పెట్టినట్టుగా యాక్సెప్ట్ చేసేసి కేసులు పెడుతున్నారు. మరి ఇప్పుడు పెట్టింది చిన్నపిల్ల కాదు కదా, 21 ఏళ్ల పిల్ల. సో షీ ఈజ్ వెల్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఏం జరుగుతుంది, అబద్ధాలు కుట్రలు అన్నీ తెలుసు. ఒక అడల్ట్ కొనాల్సిన నాలెడ్జ్ ఉంది. మరి ఒక అడల్ట్ వెళ్ళి పోక్సో కేసు ఎలా పెడుతుంది? దీని మీద చాలా విస్తృతంగా న్యాయ కోవిదులు చర్చించాలి. ఖచ్చితంగా ఈ సెక్షన్ 19 ఆఫ్ పోక్సో చూస్తే మాత్రం ఆవిడకి పోక్సో పెట్టే అర్హత లేదు. ఆవిడ ఎలా పెట్టింది, పోలీసులు ఎలా పెట్టనిచ్చారు అనేది క్వశ్చన్ చేసి క్వాష్ చేస్తే ఇమీడియట్గా ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ అయిపోతుంది. జానీ మాస్టర్ లాయర్ ఎవరైనా సరే దీని మీద గట్టిగా వాదించగలిగితే ఇంకా వేరే ఏం అక్కర్లేదు. మిగతా కేసులు ఉండేవండి, 376 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇది ఒక పాయింట్. ఇకపోతే సెక్షన్ 21 పోక్సోలో ఏం చెప్తుందంటే, తల్లి అయినా సరే నీకు ఈ విషయం తెలిసినప్పుడు, ఆ అమ్మాయి మీద ఇట్లా ఒక క్రైమ్ జరిగిందని తెలిసినప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయకపోతే 6 నెలల నుంచి సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను.
ఆవిడిచ్చిన పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఇది చాలా క్లియర్ కట్గా వీ కెన్ షో దిస్ చూడండి. మీకు పంపించాను. బాధ్యత వహించాలని పేరెంట్స్ కూడా ఆ టైంలో. కాదు ఇది ఏం చెప్తుందంటే ద LW2 is the mother of the victim and she knows everything about these incidents. One day the accused came to LW2 house in the absence of LW1 and so whatever రాశారు. అంటే ఈవిడ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఫ్రేమ్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అంటే వీళ్ళ అమ్మకి ఇవన్నీ తెలిసే ఈవిడ భరిస్తోంది, ఈవిడ సపోర్ట్ చేస్తోంది. అంతే అమ్మా, వద్దులేమ్మా ఇండస్ట్రీలో ఎందుకమ్మా మనం వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అనో, లేకపోతే ఆ ఫోన్లే కాస్త సర్దుకుంటే పోలా, మంచి రోజులు వస్తాయి మనకి డబ్బులు కావాలి కదా. సో ఇది కూడా ఆవిడ రాసింది. ఓకే, ఇంకొక ఇన్సిడెంట్లో అంటే రీసెంట్గా వచ్చిన ఇది ఒక జడ్జిమెంట్. ఇది ఎవరిచ్చారంటే ఇట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎ పేరెంట్ టు రిపోర్ట్ అఫెన్సెస్ అండర్ పోక్సో యాక్ట్. ఓకే, ఇది కనుక చేయకపోతే వీళ్ళ మీద సెక్షన్ 21 కింద కోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి విషయం తెలిసినప్పటికీ కూడా వీళ్ళు బాధ్యత వహించకుండా చెప్పకుండా ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? అంటే వాట్ మైట్ బీ ద కాజ్? ఇప్పుడు నాకు తెలిసి ఆ అమ్మాయి 16 ఏళ్ల వయసులో ఆవిడ నేను చేద్దాం అనుకుంటున్నాను డ్యాన్స్, నేను అది చేద్దాం అనుకుంటున్నాను అన్నా కూడా దట్ డజంట్ మ్యాటర్. పేరెంట్ అనేవాళ్ళు ఆ పిల్లని మంచి దారిలో మార్గంలో నడిపించకుండా తప్పుడు మార్గంలో నడిపిస్తే పేరెంట్స్ శిక్షార్హులు. ఆ రకంగా ఆ అమ్మాయి ఏమైనా అనుకుని నేను డ్యాన్స్ చేస్తాను అనుకుని డ్యాన్స్ చేయొచ్చు, కానీ నువ్వు తీసుకెళ్ళి జోడీ లాంటి డ్యాన్సులు పెట్టడం, ఒకవేళ అలాంటి ఆ టైంలో ఆవిడకి ఏదైనా మీరు చెప్తున్నట్టుగా అత్యాచారం ఏదైనా జరిగితే ఆవిడ మీద అది నీకు తెలిసి కూడా మౌనంగా ఉండడం, పోలీసులు చెప్పకపోవడం, ఇది నీ క్రైమ్. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి చేసిన పెద్ద క్రైమ్. పోలీసులు ఇది గమనించారో లేదో, లేకపోతే ఇది సుముటోగా తీసుకున్నా, లేకపోతే ఎవరన్నా సరే పిల్లేసైనా సరే ఇది కనుక ఇది చేస్తే వాళ్ళ అమ్మకి ఖచ్చితంగా ఈ పోక్సో యాక్ట్ 21 కింద వాళ్ళ అమ్మని అరెస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా శిక్ష పడే ఉంది. నేను మీకు ఇది కూడా పంపించాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ జోడీ అనేది మ్యాండేటరీ అండర్ ద సెక్షన్ పోక్సో యాక్ట్ కనబడుతుందండి. సో ఇది ఎవరు నోటీస్ చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ రెండింటి మీద ఈ పోక్సో యాక్ట్ 19 కింద వాళ్ళు కనుక క్వాష్కి వెళ్తే ఆయనకి క్వాష్ వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ అలాగే 21 కింద వాళ్ళని ఫోర్స్ చేస్తే వాళ్ళ అమ్మ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈటీవీ కానీ డాన్స్ షోస్ మళ్ళీ వీళ్ళందరూ ప్రొడక్షన్స్ వీళ్ళు చేసేది ఏంటి అంటే యాడ్స్ ఇస్తారు. ఎవ్రీ స్టేట్స్కి మాకు డాన్సర్స్ కావాలి, ఇక్కడ ప్రధానంగా ఆడిషన్స్ ఉంటాయని. జోడీ అయితే 18 నుంచి 24 ఏజ్లో ఇస్తారు. మరి ఈ అమ్మాయి చేసింది డి సోమేష్ వీళ్ళందరితో తను జోడీ చేసింది. అలాంటప్పుడు తిను మైనర్గా ఉన్నప్పుడు తీసుకున్నారా, మేజర్గా తీసుకున్నారా అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. బికాజ్ ఒకవేళ తను మైనర్గా ఉన్నప్పుడు తీసుకుంటే మల్లెమాల వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు చేసింది ఖచ్చితంగా తప్పే కదా. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఆ ప్రొడక్షన్ కంపెనీ ఈటీవీ వాళ్ళు ఎవరైనా చేసింది తప్పే. బికాజ్ ఏం నాలెడ్జ్ లేని వాళ్ళని ఒక ఆల్మోస్ట్ సన్నిహితంగా ఉన్న యాక్టివిటీస్ పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ మైండ్ పొల్యూట్ అవ్వడం కానీ, ఇవన్నీ దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ కరప్టింగ్ దిస్ చిల్డ్రన్. అండ్ మీరు ఆ సోమేష్ అనే పేరు చెప్పారు కదా, ఆ సోమేష్తో చేసిన డ్యాన్స్లు ఏవైతే ఉన్నాయో నేను చూశాను కొన్ని. టూ మచ్ ఇంటిమసీ. అండ్ ఇది ఒక చైల్డ్కి ఖచ్చితంగా ఆమోదయోగ్యమైన డ్యాన్స్ కాదు. 18+ వాళ్ళు స్పృహ తెలిసి నాకు చెప్తే ఇది 25+ వాళ్ళు చేయాల్సిన డ్యాన్స్లో అలాంటి స్టెప్పులు అన్నీ ఉన్నాయి. ఐ థింక్ యూ సీన్ సమ్ ఆఫ్ ఇట్. సో అటువంటి డ్యాన్సు ఇంత చిన్న పిల్లతోటి ఒకవేళ కనుక మీరు అన్నట్టుగా ఆవిడ చెప్తున్నట్టుగా 16 లేకపోతే 16-17 మధ్యలో చేస్తున్నప్పుడు చూస్తున్న జడ్జిలు కావచ్చు, చప్పట్లు కొట్టిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆ అమ్మాయి 16+ అని 18 లోపు అని తెలిసి కూడా వాళ్ళు అది చేయించారంటే వీళ్ళందరూ కూడా శిక్షార్హులు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు తను చెప్పిన ప్రకారమే ఒక ఛానల్లో కూడా నేను చూసాను. ఐమ్ జస్ట్ 20 years అండ్ 21 years అని చెప్పి ఆ ఛానల్లో చెప్పింది. సమ్ నివిత వైబ్ సంథింగ్ అయితే ఛానల్లో తను చెప్పింది లైక్ నా ఏజ్ ఇది, ఐఎమ్ వెరీ యంగ్ అని. షీ హాస్ గివెన్ అ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో 1 year బ్యాక్ తను రాములో సంథింగ్ ఏదో సాంగ్ చేసినప్పుడు ఐ థింక్ విష్ణుప్రియ కూడా ఉంది ఆ సాంగ్లో. సో వాళ్ళకి కంపోజ్ చేసినప్పుడు ఆ సాంగ్లో తను చెప్పింది ఐమ్ వెరీ యంగ్ అని. షీ కన్ఫెస్ దట్ లైక్ మై ఏజ్ ఇస్ దిస్ అని చెప్పి చెప్పింది. ఆ ప్రకారం చూసినా కూడా వీళ్ళ అమ్మాయిని
18 కన్నా తక్కువ ఉన్న ఏజ్ టైంలోనే తీసుకున్నారు, విచ్ ఇస్ వెరీ క్రిమినల్ ఒఫెన్స్. ఎందుకంటే అమ్మాయితో ఏం తెలియని వయసులో ఇప్పుడు ఏది చెప్పినా అదే వినాలనిపిస్తుంది. ఎనీ అట్రాక్టివ్ థింగ్, ఏదైనా బొమ్మనే కాదు, లగ్జరియస్ థింగ్స్ అన్నా సరే అసలు అమ్మాయికి ఏం సంబంధం లేదు, సంబంధం ఉండదు. ఇంకా తీసుకున్న వాళ్ళది తప్పు, ఎంకరేజ్ చేసిన వాళ్ళ, వీళ్ళ అమ్మది తప్పు, తీసుకున్న వాళ్ళది తప్పు, లేకపోతే వీళ్ళు మోసం చేశారా, లేకపోతే వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారా? ఇప్పుడైతే ఇది ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆధార వరకు చూసుకుంటే వీళ్ళేమో మేము 18 నుంచి 24 వరకు పిల్లలనే తీసుకుంటాం, ఆ ఏజ్ గ్రూప్నే అంటారు. ఇక్కడ వైపు వీళ్ళని చూస్తే ఆ టైంలో తన కాదు, షీజ్ 16. అంటే వీళ్ళు మోసం చేస్తున్నారా ప్రజలని? వీళ్ళు మోసం చేస్తున్నారా? 18-24 అని కూడా పక్కన పెట్టాను, 16-24 అన్నారు అనుకోండి. ఒకవేళ ఆ మాట అన్ని తీసుకున్నా కూడా హౌ కెన్ యూ మేక్ ఎ 16-year-old గర్ల్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టెప్స్? ఖచ్చితంగా అది నువ్వు చైల్డ్ అబ్యూస్ కింద మనం చూడాల్సి వస్తుంది, అంతే. సో వీళ్ళందరి మీద, ఆ జడ్జిల మీద, ఆ కొరియోగ్రాఫర్ల మీద, ఆ టీవీ ఛానల్ ఆర్ ఆ ప్రొడక్షన్, వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ అవుతారు దీనికి రేపు. సో అది ఒకటి, అదొక ఆస్పెక్ట్. బట్ ఇప్పుడు ఈ వీళ్ళ అమ్మ మీద కనుక ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? పోక్సో 21 ప్రకారం వీళ్ళందరికన్నా పెద్ద రెస్పాన్సిబుల్ ఎవరు? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న. వాళ్ళకి తెలిసి ఈ టైంలో అమ్మాయి చదువుకోవాల్సిన టైంలో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇలాంటి చోట పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు. అలాంటి తప్పు చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి నాకు ఇలా జరుగుతోంది అని చెప్పి ఆ అమ్మాయి ఇంటికి వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబోచుకున్నప్పుడు కూడా నువ్వు పోలీసులకు చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. సో ఇవి క్షమించడానికి నేరాలు వాళ్ళ. అండ్ అందరికన్నా పెద్ద తప్పు వీళ్ళదైతే, అందరికన్నా పెద్ద బాధితులు ఈ అమ్మాయి కూడా కాదు, సుమలత గారు వాళ్ళ ఆవిడ. ఇంకా కావాలంటే చెప్పాలంటే ఆ 3 ఏళ్ల పిల్ల, ఆ పిల్లకి ఎన్నాళ్ళైందని వాళ్ళ నాన్న చూసి పాపం ఆ వయసులో నాన్న భుజాల మీద ఎక్కి, నాన్న తొక్కుకుంటూ ఆడుకుంటూ, నాన్న చెప్పే కథలు వింటూ, నాన్న చెప్పే గోరుముద్దలు తినాల్సిన వయసులో ఎన్నాళ్ళైంది వాళ్ళ నాన్నని చూసి పాపం అమ్మాయికి పాప. ఎక్కడ నాన్న ఎక్కడంటే వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది? ఇప్పుడు ఈ సోకాల్డ్ మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఫ్యామిలీ లేవా? ఇప్పుడు ఈ పిల్ల ఉంది, ఎక్కడో చోట జాబ్ చేసుకుని బాగానే, ఎక్కడో చోట కొరియోగ్రాఫ్ చేసుకుని బతుకుతుంది. పెద్ద వాళ్ళు కూడా నా దాంట్లో చేయమని చెప్పి ఆఫర్లు ఇస్తామని చెప్తున్నారు కదా. ఆవిడ కెరీర్కి, ఆవిడ జీవితానికి ఏ డోకా లేదు. మరి ఎవరి జీవితానికి డోకా వచ్చింది ఇక్కడ? సుమలత ఫ్యామిలీ నుంచి వాళ్ళ సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారంటే తను మెంటలీ డిప్రెస్డ్, ట్రామటైజ్ ఫీల్ అవుతుంది, ఫ్యామిలీ మొత్తం ఇదంతా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధ కూడా. ఎందుకంటే ఇక్కడ 2 వైపు చూస్తుంటే కాంట్రడిక్టెడ్ వినిపిస్తున్నాయి, కన్స్ట్రక్టివ్ ఒపీనియన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు డాన్సర్స్ అసోసియేషన్ నుంచి వీళ్ళందరూ నోర్లు నొక్కేయడం కూడా జరిగింది. అంటే ఇప్పటికే ఒకవేళ నిజంగా ఏదన్నా విషయంలో అసోసియేషన్లో గొడవలు జరిగితే ఎవరో ఒక్కరు వచ్చి బయట మాట్లాడతారు, పలానా వ్యక్తి నాకు తెలుసు పలానా అని. ఇప్పటివరకు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు అని అంటే యూనియన్ మొత్తం నోరు నొక్కేస్తుంది. ఇంకొక దారుణమైన విషయం, ఇవాళ జానీ మాస్టర్కి బెయిల్ వచ్చి ఆయన రిలీజ్ కావాల్సిన రోజు. మరి ఆయన కరెక్ట్గా రిలీజ్ కావడానికి కొన్ని అంటే అవార్డు క్యాన్సిల్ అయింది, లేకపోతే హోల్డ్ పెట్టారు, వాట్ ఎవర్. ఈ విషయం మనకి కరెక్ట్గా శనివారం, జనరల్గా శని ఆదివారాలు పనిచేయరు, అయినా కూడా శనివారం వాళ్ళు ఒక ప్రకటన చేసి ఆయనకి అంటే రేపు కనుక వచ్చింది, ఇవాళ కనుక వచ్చింది అనుకోండి, లేకపోతే రేపు కనుక వచ్చింది అనుకోండి, ఇవాళ సండే కదా, రేపు మండే కనుక జనరల్గా వచ్చింది అనుకోండి, ఈయన ఆల్రెడీ ఇవాళ రిలీజ్ అయిపోయాడు. సో 2 రోజులు బయట ఉంటాడు, ఈయనకి తెలిసిన విషయాలు ఏమైనా చెప్తాడు, ఈయన డిఫెండ్ చేసుకునే పరిస్థితులు ఏమైనా చూసుకోవచ్చు. బట్ ఈయన బయటికి కూడా రాకూడదు అని పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు అనిపించట్లా. చూసేవాడు ఎవ్వడికైనా సరే ఓకే ఇప్పుడు ఈయన అవార్డు ఉంది కదా అని బయటకు వస్తున్నాడు, అవార్డే లేకపోతే రాడు కదా. అంటే హై లెవెల్లో నేషనల్ అవార్డు కమిటీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అవార్డు రానివ్వకుండా చేసేంత స్టేచర్ ఉన్న వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా అనే ఒక డౌట్ వస్తుంది. అంటే ఇటువంటి కేసెస్లో సాధారణంగా ఎవరైనా పోక్సో యాక్ట్ కాబట్టి ఏదైనా రేప్ కేసెస్ కానీ ఏదైనా క్రిమినల్ కేసెస్ ఉంటాయి కూడా అవార్డు ఇవ్వని పరిస్థితి ఉంటుంది. అంటే తాత్కాలికంగా టెంపరీలో హోల్డ్లో పెడతారు కదా. ఇది ఎంత దారుణమైన విషయం. ఇప్పుడు ఆయన కన్విక్ట్ అయ్యాడు అనుకోండి, సరే ఆయన చేశాడు, ఆయనకు ఒక శిక్ష పడింది అనుకుందాం. బట్ ఆయన మీద ఉన్నది ఆరోపణ మాత్రమే కదా, ఆరోపణలో కూడా మనకి ఎన్ని డౌట్లు మనకి కనబడుతున్నాయి. సో ఎవరైనా వెళ్ళి మన మీద ఒక కేసు పెడితే వాళ్ళకి జరిగే డ్యామేజ్ ఎలా ఉంటుందంటే నేషనల్ అవార్డు కూడా ఇవాళ తీసుకోలేని పరిస్థితి. అంత ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డు ఈయన అందుకుంటే ఎంత పరువు ఉండేది, అంత పరువు ఇవాళ పోయినట్టే కదా, జస్ట్ బికాస్ ఆఫ్ ఏ కంప్లైంట్. ఒక కంప్లైంట్ మించి ఇక్కడ ఏమన్నా ఉందా? ఆయన రిమాండ్లో పెట్టారు, ఏదో ఇంట్రాగేషన్ చేశారు, ఇంకేముంది? కోర్టు ఏమన్నా జడ్జిమెంట్ ఇచ్చిందా? ఒక వాయిదా అయినా నడిచిందా? ఏమీ లేదు.
జస్ట్ బికాస్ ఏ ఉమెన్ గోస్ అండ్ కంప్లైంట్స్ ఒక మగాడి పరువు బజారు పడిపోయింది. అండ్ నేషనల్ అవార్డు రావాల్సిన వాడు చెంచులు కూడా జైల్లో మగ్గుతున్నాడు తీసుకోవాల్సినది. ఇంత దారుణంగా ఒక కంప్లైంట్ ఒక మగాడి జీవితాన్ని టార్గెట్ చేయగలదు అనుకున్నప్పుడు మరి ఇలాంటి కంప్లైంట్లు జస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చేసి వీడి జీవితం సర్వనాశనం తర్వాత తేలదు. 97% ఆఫ్ దిస్ కేసెస్ అన్సాల్ట్ కాదు, వీగిపోతున్నాయి, తప్పుడు కేసులను తేలుతున్నాయి. 3%. మరి ఈ 97%లో ఇవన్నీ కూడా వీళ్ళ పరువు అంతా పోయి వీళ్ళ పరువు తిరిగి ఇవ్వరు కదా. మిగతా వాళ్ళ పరువు ఇవన్నీ కూడా పక్కన పెడితే కళ్ళ ముందు కనబడుతుంది. ఇవాళ నేషనల్ అవార్డ్ తీసుకునే పరిస్థితి కూడా లేకుండా నేషనల్ అవార్డు కూడా పోగొట్టుకున్నాడు జస్ట్ బికాజ్ ఆఫ్ ఎ కంప్లైంట్. ఒక అమ్మాయి ఒక కంప్లైంట్ ఇస్తే ఉన్నా లేకపోయినా వాడి జీవితం సర్వనాశనం. ఇలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం ఫైట్ చేసి రైట్స్ తెచ్చుకోకపోతే ఇంకా ఎవరి జీవితమైనా ఇలాగే. ఇప్పుడు మీరు అడిగారు కదా ఇందాక హర్ష సాయి ఎందుకు పారిపోయి ఎక్కడో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇందుకే వస్తుంది. ఆయన కూడా ఇలాగే వచ్చాడు అనుకోండి ఇక్కడికి, ఈయన కూడా తీసుకెళ్ళి లోపల పెడతారు. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు జానీ మాస్టర్ చూస్తే పొలిటికల్ పరంగా కూడా చాలా ఎదుగుతున్నాడు. అంటే వన్ బై స్టెప్ ఫ్రమ్ 0 to somewhere now అని వాళ్ళ వైఫ్ కూడా చెప్తుంది. దీంట్లో ఏదైనా పెద్ద కుట్ర ఉండొచ్చా, లేకపోతే పెద్ద హస్తం ఉండొచ్చా, ఏంటి అంటే ఎప్పుడో పెట్టాల్సిన కేసు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ క్లారిటీగా కనిపిస్తుంది, దేర్ ఇస్ బిట్వీన్ లవ్ రిలేషన్షిప్ విత్ దెమ్ అని చెప్పి ఇప్పుడు కేసు పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఈ నేషనల్ అవార్డ్ టైం ఇప్పుడే, ఆ తర్వాత ఆయన పొలిటికల్ కెరియర్ ఇప్పుడే, దిస్ ఇస్ ద పీక్ టైం అనిపిస్తుంది అతని కెరియర్లో. ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఈ ఇయర్ చూసుకుంటే ప్రధానంగా ఈ ఇయరే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? యాదృచ్ఛికమే ఉండొచ్చు, ఆవిడకి ఈయనకి పొసక్క అది చిలికాలు అని పెట్టి ఉండొచ్చు. కానీ ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఖచ్చితంగా డౌట్స్కి తావిస్తుంది. మీరు అన్నట్టు ఆయన పొలిటికల్ కెరీర్ కూడా ఉంది. ఇప్పుడు పొలిటికల్ ఒక పార్టీలో ఉంటే ఇంకో పార్టీ వాడు అగెనిస్టే కదా, మనం చూస్తూనే ఉంటాం. సో ఆ పార్టీకి సంబంధించిన ఎవరన్నా సరే చేస్తున్నారా, లేదు ఆయన యూనియన్లోనే ఆయనకి రైవల్స్ ఉన్నారా, సో లేకపోతే కొంతమందితో ఈయనకి పడట్లేదా, వాళ్ళు ఈయన తొక్కడానికి ట్రై చేస్తున్నారా అనే డౌట్లు ఖచ్చితంగా ప్రతి సామాన్యుడికి వస్తాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు చూసిన ఒక ఎత్తు, నేషనల్ అవార్డు తీసుకోవడానికి బెయిల్ వస్తే ఆ బెయిల్ని కూడా ఆపడానికి ఏకంగా నేషనల్ అవార్డుని తొక్కేసిన పరిస్థితులు మనం చూస్తున్నామంటే వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఖచ్చితంగా వెనకాల ఉన్న కుట్రగానే మనం చూడవచ్చు. దీన్ని ఏదో పెద్దవాళ్ళే ఉన్నారు దీని కింద. అంటే ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా రేప్ కేసులు నమోదవుతున్నాయి. నాట్ జస్ట్ సెలబ్రిటీస్ లైఫ్, మహిళల బాధితులు అబ్బాయిలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడలేక అమ్మాయిలు కేసు పెట్టిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. హౌ షుడ్ దే ట్యాకిల్ యాక్చువల్లీ? అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే పరువు పోతుందేమో, మనమే అమ్మాయి నన్ను వేధిస్తుంది అని చెప్పి నేనే కంప్లైంట్ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వుతారేమో అన్న ఈ సిచ్యువేషన్కి వచ్చి వాళ్ళకే ఛాన్స్ ఇస్తున్నారా? ఆ సిచ్యువేషన్లు ఇప్పుడు నాకు తెలిసి ఆ సిచ్యువేషన్ దాటేసింది. ఐ థింక్ ఒక చిన్న సొల్యూషన్, ఒక సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా అంటే కొన్నిసార్లు కనీసం ఊహించను కూడా లేము. అరే ఈ అమ్మాయి ఇంత ప్రేమించిన అమ్మాయి ఇలా చేస్తుందా మనకి అని ఊహించలేం. జానీ మాస్టర్ కూడా ఊహించుంటాడు, ఎంత ప్రేమించిన అమ్మాయి ఏకంగా నా నేషనల్ అవార్డునే చేసి నన్ను జైల్లో పెట్టించి నన్ను ఇంత చేస్తుందా, ఇంత ప్రేమించిన అమ్మాయి అని చెప్పి ఆయనే ఆశ్చర్యపోతుంటాడు. వాళ్ళ వీడియోస్ అన్నీ చూడండి, ఆ అమ్మాయి ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది తప్ప మాస్టర్ వల్లనే నేను ఇక్కడ వరకు ఉన్నాను ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, ప్రీవియస్లీ ఇంటర్వ్యూస్. వాళ్ళిద్దరు కలిసి సినిమా కూడా చేశారు. కలిగినప్పుడు ఇంకా మనకి నమ్మకం అనే దానికి వాల్యూ పోతుంది చాలాసార్లు. సో అబ్బాయిలకి ఒక సజెషన్ ఏంటంటే, ఎవరు రిలేషన్లో ఉన్నా మనకి ఏదో కర్మగాలి ఏదో ఒక రోజున ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైతే, అంటే సపోజ్ మీరు కనుక అమ్మాయిని టార్చర్ చేశారనుకోండి, ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే చాలా ఈజీగా కేసు అవుతుంది, మిమ్మల్ని షీ టీమ్స్లో పిలుస్తారు, లేకపోతే మీ మీద ఎఫ్ఐఆర్లు అవుతాయి, చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని టార్చర్ చేస్తుంది అనుకోండి, మీరు వెళ్ళి కేసు పెడితే పోరా అంటారు. సో పోరా అంటారు, మీరు చేయగలిగింది ఏం లేదు, మీ బతుకు మీరు బతకాల్సిందే. కానీ ఈ అమ్మాయి వెళ్ళి మీరు ఏమి చేయకపోయినా కూడా కేసు పెడితే అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు కొంత సాక్ష్యాలు అయితే పెట్టుకోవాలి. సో ఇది క్రిమినల్ మెంటాలిటీ అని అనుకోవకండి. ఎందుకంటే మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు అమ్మాయిని ఇరికించడానికి మీరు ఏదైనా సరే ఇట్లాంటివి చేస్తే అది తప్పు. ఆ అమ్మాయి మీద మీరు కేసులు పెట్టడానికి ఏదో రికార్డులు వీడియోలు తీసి చేస్తే అది తప్పు. కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడైనా ఇలా చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపట్లో మనం చూస్తున్నంతా ఇదే జరుగుతుంది. 1, 2, 3, 4 ఇలా వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. సో రేపు ఇప్పుడు అందరూ అలా చేస్తారని చెప్పిన ఒక కీడించి మేలంచమంటారు కదా, అలా ఒకవేళ జరిగితే మీరు కొన్ని పెట్టుకోండి, ఒక సాక్ష్యాల్లాగా కాన్వర్జేషన్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఫొటోస్ కావచ్చు,
లేదండి ఆ అమ్మాయి నాతో ప్రేమగానే ఉందండి, నేను ఎప్పుడు ఆ అమ్మాయిని చేయలేదండి, చూడండి ఈ వీడియో చూడండి, లేకపోతే ఈ కాల్ రికార్డ్స్ వినండి అని చెప్పి మీరు చూపించుకుంటే అట్లీస్ట్ మీకు ఒక డిఫెన్స్ అనేది ఉంటుంది. జరిగేది ఎట్టగో దరిద్రం జరుగుతుంది, అవి చెయ్యకపోయినా చేస్తున్నారని చెప్తున్నారు కదా, చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా చేస్తే ఇంకెంత చెప్తారు? అదే అండి, అట్లీస్ట్ ఏమవుతుందంటే అక్కడ చట్టాల్లో మనం సేవ్ చేసే బతుకులు ఏం లేవు కానీ, బట్ మీడియాలో మన పరువు మనం కాపాడుకుంటే, మీడియా అంటే ప్రపంచానికి చెప్పేది మీడియానే కాబట్టి, మీడియా ట్రయల్స్ ఇప్పుడు ఈ అబ్బాయి నాడు హర్ష సాయి నడుకుని రికార్డ్స్ బయటకు పెట్టాడు తీసుకొచ్చి, దీనివల్ల ఏమవుతుంది, ఓహో ఈ అమ్మాయి ఏమి ఇది కాదు, ఈ అమ్మాయి ఇట్లాంటి పనులు చేసింది, ఈ ఏదో పెద్ద పెద్ద వాళ్ళకి వీఐపీలకి గర్ల్ ఫ్రెండ్స్ని నేను తీసుకెళ్ళి అక్కడ బయట వెయిట్ చేసేదాన్ని, ఆ లిక్కర్ షాపుల్లో ఎవరో చచ్చిపోతే వాడిది కూడా నేనే లాగేసుకుని వాడి కొడుకు ఇవ్వకుండా చేశాను, 2 పాస్పోర్ట్లు ఉన్నాయి, ఏ పాస్పోర్ట్లో ఒక్కొక్క పేరు ఉంటుంది, హవాలా చేశాను, ఇలా చాలా మాటలు చెప్పుకుంటూ వచ్చింది. సో ఇలాంటి విన్నప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది. అంతకు ముందు జరిగిన కాన్వర్జేషన్ రికార్డ్ చేయకపోవచ్చు, అమ్మో ఇదే తేడాగా ఉందని చెప్పి అప్పటి నుంచి అతను రికార్డ్ చేస్తుండొచ్చు. గుడ్, అట్లీస్ట్ అంటే తన ఆ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి, మీడియాలో ఉన్నాడు కాబట్టి ఈ మైట్ హ్యావ్ సీన్ సంథింగ్స్. బట్ న్యూస్ చూసేవాళ్ళు ఎవరన్నా సరే కొంచెం చైతన్యం తెచ్చుకోండి. ఖచ్చితంగా మీ డిఫెన్స్ కోసం వాళ్ళని ఇరికిద్దామని ఇంకో వేరే విషయం కాదు. రేపు ఆ అమ్మాయి మీ మీద కేసు పెడితే లేదు సార్ అని చెప్పడానికి అట్లీస్ట్, ఆర్ఎల్స్ వాళ్ళు వినకుండా ఎట్లాగో డబ్బుల కోసమో లేకపోతే ఏదో ఇంకా పెట్టాలని మీ మీద కేసులు పెట్టినప్పుడు కనీసం మీడియాలో అయినా సరే, ఇప్పుడు ఈ అబ్బాయి ఈ సాక్ష్యాలు కూడా బయట పెట్టలేదు అనుకోండి, ఏమవుతుంది, కంప్లీట్గా ఓకే వీడే ఒక కామాంధుడు, వీడే ఒక దుర్మార్గుడు అనుకునే పరిస్థితి వస్తుంది. సో అట్లా ఎవ్రీబడి షుడ్ హ్యావ్ హిస్ డిఫెన్స్ బిఫోర్, అంతే నేను చెప్పేది. అంతకు మించిన పెద్ద సొల్యూషన్ ప్రస్తుతం లేదు. బట్ మనం ఖచ్చితంగా దీన్ని పోరాడదాం, సెంటర్ దాకా వెళ్దాం, ఢిల్లీలో కూర్చుందాం, ధర్నాలు చేద్దాం ఏదో ఒక రోజు. మన చట్టం అంటే మీ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, పూర్తిగా మనం చూస్తుంటే ఇన్ని కేసెస్లో మీ వాయిస్ రేస్ చేస్తున్నారు. పురుష పక్షవాతి అనే నేను చెప్తాను, ఎందుకంటే యు ఫైటింగ్ ఫర్ ద మెన్. ఇప్పుడు మీ టూ అని ఎలా ఉందో మీ టూ మెన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకొక విషయం కూడా చెప్తాను, మీ టూ మూమెంట్లో చాలామంది ఆడవాళ్ళు ఎప్పుడో బయటకు వస్తున్నారు. వాళ్ళ మీద అత్యాచారమో లేకపోతే వాళ్ళు వాళ్ళ దాని ఏమంటారు కెరీర్ కోసం లొంగిపోయి తర్వాత ఒక సంవత్సరమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత అవును నాకు కూడా వీడిలాగే చేశాడు అని చెప్పి. సో ఇనిషియల్గా ఇండస్ట్రీలో సర్వైవ్ కావడానికి ఇది తప్పట్లేదు, అందుకని మేము ఇట్లా చేసాము. తర్వాత మేము మాకు కాస్త మా కాళ్ళ మీద మేము నిలబడగలిగినప్పుడు అప్పుడు మేము ఈ తప్పులు ఎత్తి చూపుతున్నాం అని చెప్పి అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే వస్తున్నారా? అబ్బాయిలు రావట్లేదా ఇండస్ట్రీలో? అబ్బాయిలు ఏమీ ఇది చేసుకొని లాన్సాలు ఇచ్చుకొని వస్తున్నారు. అబ్బాయిలు చాలా అన్ని రంగాల్లోనూ అమ్మాయిలు 50% ఉంటే అబ్బాయిలు 50% ఉన్నారు. మరి అమ్మాయిలందరినీ ఇలాగే ట్రీట్ చేస్తుంటే మరి అబ్బాయిలు ఇప్పుడు ఒక టీచర్ లేకపోతే ఒక డైరెక్టర్ ఎవడో ఉన్నాడు, వాడికి ఒక హీరో కావాలని చూస్తున్నాడు. సో జనరల్గా స్టార్స్ కొడుకులు తీసుకొచ్చి పెట్టేసుకుని ఉంటారు. బట్ కొత్త వాళ్ళని తీసుకోవాలనుకున్నప్పుడు వాడు ఏమి ఇచ్చొస్తాడు? సరే కొంతమంది డబ్బులు ఇచ్చొస్తారు, లేకపోతే నిజంగా టాలెంట్ ఉన్నవాడికి ఒక చోట కాకపోతే ఇంకో చోట ఆపర్చునిటీ వస్తుంది. ఉదయ్ కిరణ్ ఉన్నాడు, ఎలా వచ్చాడు? అతను ఏం డబ్బులు ఇచ్చుకొని వచ్చాడు, లేకపోతే ఏ లాడ్జ్లోకి పోయి వచ్చాడు? లేదు కదా. అలాగే చాలామంది హీరోయిన్లు కూడా, చాలామంది టాలెంట్ కూడా, అమ్మాయిల టాలెంట్ కూడా సొంతంగా ఎటువంటి దరిద్ర పనులు చేయకుండానే వాళ్ళు సొంతంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎలా ఉంటుందంటే కొన్ని ఒక విషయం చెప్తా. ఒక డైరెక్టర్ ఉన్నారు, పేరెందుకులేండి, ఆయన స్టార్టింగ్లో అన్నీ కూడా రొమాంటిక్ అని చెప్పి కొంచెం ఎడ్జీ సినిమాలు, కొంచెం అడల్ట్ కంటెంట్లు ఇలాంటివి ఉంటే జనాలు తొందరగా వస్తారు మన దగ్గరికి అని చెప్పి అలాంటి సినిమాలు తీశాడు. 2-3 సినిమాలు హిట్ అయినాయి, ఆ దెబ్బతోటి మంచి డబ్బులు బాగా వచ్చినాయి. తర్వాత ఆయన ఇప్పుడు ఎప్పుడు కూడా పొరపాటును కూడా మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమాలే తీస్తాడు ఆయన. ఈ వాటికి కూడా ఆ పాత ఆ డైరెక్టర్ కనబడు, కొత్త డైరెక్టరే కనబడతాడు మనకి. అన్ని సినిమాలు చక్కటి ఫ్యామిలీ పిక్చర్స్. సో బట్ ఇనిషియల్ ఫేజ్లో ఇలాంటివి చేస్తే కానీ నేను ఇక్కడ సర్వైవ్ అవ్వలేను అనే ఒక బ్యాడ్ థాట్ కరెక్ట్ కాదు. అది వెయిట్ చేయాలి. ఇప్పుడు జానీ మాస్టర్ 41-42 ఏళ్ళకు వచ్చాడు, ఆయన కష్టపడుకుంటూ వచ్చాడు. నేను 21 ఏళ్ళకే ఇంత పాపులర్ అయిపోవాలి అనుకుంటే అడ్డారులు తొక్కాలి, ఇట్లా రావాలి, నువ్వు చేసేవో లేకపోతే మీ మదరో లేకపోతే ఎవరైనా సరే పర్లేదమ్మా, మనకి ఇట్లాంటి పెయిన్లు అంతా భరించకపోతే ఇండస్ట్రీలో ఉండలేమమ్మా అని చెప్పి మీకు సర్దు చెప్పడాలి. ఇట్లాంటివి ఎవ్వరు చేసినా తప్పు. అంటే వన్ ఫేస్లో కష్టపడే వాళ్ళు ఉంటారు, ఇంకో ఫేస్లో అడ్డదారులు తొక్కి ఇలా పైకి వచ్చే వాళ్ళు ఉంటారు. ఆ పైకి వచ్చిన తర్వాత చూసావా వాడు ఆ రోజు ఇలా చేశాడని చెప్పి చెప్తుంటారు. నువ్వు చేసింది తప్పు, నువ్వు వెయిట్ చేయాల్సింది. నీకు ఆ దరిద్రుడు ఇచ్చే అవకాశం అవసరం లేదు. మంచివాళ్ళు ఉన్నారు, ఎందుకు దానికి అదే ఉదాహరణ. అబ్బాయిలు కూడా వస్తున్నారు కదా, అమ్మాయిలు అందరూ ఇలాగే ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు కూడా లేరా? ఖచ్చితంగా ఉన్నారు. చాలామంది అమ్మాయిలు నికార్సుగా ఉన్నవాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇవాళ్ళకి కూడా.
సో వెయిట్ చేయి నీ టైం వచ్చినప్పుడు చేయి. వెయిట్ చేయలేక లేదు నాకు కావాలి అని చెప్పి నువ్వు ఇట్లా వెళ్ళిపోతే నీ వల్ల నికార్సైన అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది ఖచ్చితంగా. సో వాళ్ళకి తప్పని చెప్పాలి. ఇలా 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత వచ్చి మీటు నన్ను కూడా ఇట్లా చేశారంటే మరి ఆ రోజు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకున్నప్పుడు నీ వల్ల బలైపోయిన నికార్సైన అమ్మాయి ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు తిరిగిస్తావా? ఇదే నా పాయింట్. హర్ష సాయి కేసులో మీరు మాట్లాడడం జరిగింది. ఆపోనెంట్ పర్సన్ గురించి మీరు ఆధారాలు తెచ్చారు. లైక్ వాళ్ళ ఓన్ వీళ్ళ పర్సెప్షన్ ఇది, వాళ్ళ అయ్యో క్యారెక్టరైజేషన్ నేను మాట్లాడడం అవి ఆల్రెడీ 3 నెలల క్రితమే వచ్చాడు. ఓకే. 3 నెలల క్రితమే ఎవరో బయట వాళ్ళ అడ్వకేట్ నాగూరి బాబు కూడా మీ మీద నోటీసులు పంపించారు అనుకుంటా కదా, డిఫర్మేషన్ వేసాడు ఆయన నా మీద. డిఫర్మేషన్ అంత లాయర్ ఆయనకి తెలియకపోవడం నాకు విచిత్రంగా ఉంది. డిఫెమేషన్ అంటారు జనరల్గా. ఫేమ్ దాన్ని చేసేది డిఫెమేషన్. అంటే అక్కడి వరకు ఎందుకు అట్లా పర్సనల్గా వెళ్తుందా లేకపోతే ఏంటిది? జనాల నోరు మూయించాలి, ఎవరు మాట్లాడకూడదు. మేము కేసులు వేస్తాం అవతల వాళ్ళని. వాళ్ళ గురించి వీళ్ళే వచ్చి మీడియాలో చెప్పారు. ఫస్ట్ నేనేం రాలేదు మీడియాకి. ఫస్ట్ వీళ్ళే వచ్చి మీడియాలో కూర్చొని ఇలా అని చెప్పి వాళ్ళు ఏదో వీడియో కూడా బయట పెట్టారు. ఫస్ట్ వీడియో బయట పెట్టింది వాళ్ళే, బయటకు వచ్చి చెప్పింది వాళ్ళే. మరి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మూసుకొని ఉండాలట. అవతల వాళ్ళు కనీసం సాక్ష్యాలు కూడా బయట పెట్టుకోకూడదు. వాళ్ళు బయట పెట్టిన దాంట్లో నిజాలు ఏమున్నాయని చెప్పి చర్చ కూడా పెట్టకూడదు అనమాట. అలా చర్చ పెడితే ఆవిడికి ఏమిటిది సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి. ఆడపిల్ల జీవితం సార్, ఆడపిల్ల జీవితం. అంటే ఇప్పుడు మగాడి జీవితం ఏమైంది? ఆవిడ మీద ఎవడో కేసు పెట్టలేదు, ఈవిడే ఆయన మీద కేసు పెట్టి ఈయన పారిపోయి ఎక్కడో దాక్కొని వాళ్ళ నాన్న కూడా అక్కడ దాక్కున్నట్టు ఈయన చెప్తున్నాడు. సో ఏదైనా కూడా తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని బజార్ను పాలు చేశారు. ఈ రోజున సరే కొంతమంది ఏదో నమ్ముతున్నారు ఆ సాక్ష్యాల వల్ల, అది కూడా ఉండకూడదు. వాడు కంప్లీట్గా డిఫేమ్ అవ్వాలి. మేము గెలిచుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. నీ డిఫెన్స్లో సాక్ష్యాలు కూడా నువ్వు డిఫెన్స్లో సాక్ష్యాలు ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవాలి. చెప్పింది కూడా ఏంటంటే ఇక్కడ వినండి, డిఫెన్స్లో సాక్ష్యాలు ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవాలట, మీడియా ముందు పెట్టకూడదుట. అంటే ఏం చేస్తుంది ఏంటి? మీడియా ట్రయల్స్ మీడియా ముందుకు వచ్చాడు. ఈయన ఎందుకు? ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు, ఇలాంటి 4-5 ఇంటర్వ్యూలు చేస్తున్నాడు ఈ మహానుభావుడు. చేసి ఇవాళ మిగతా వాళ్ళు మీడియా ముందుకు రాకూడతాడు. ఈయన వచ్చి ఈయన తిడుతుంటాడు, లేకపోతే ఏదో ఒకటి చెప్తుంటాడు. అవన్నీ కూడా మనం భరించాలన్నమాట. తను ఒక పాయింట్ కూడా చెప్పింది, తను కేసు పెట్టినప్పుడు కూడా ఇదంతా బలవంతంగా జరిగింది, మేము ఫ్రెండ్లీగా ఒక హోటల్లో ఉన్నాం, ఆ తర్వాత ఆ జ్యూస్లోనే ఏదో కల్పించాడు మత్తు, ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయినా, నా మీద అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్తున్నారు. చెప్పడానికి ఏముందమ్మా కథలు. ఆవిడ డైరెక్టర్ కూడా చక్కగా ప్రొడ్యూస్ సినిమాలు తీసింది, మంచి మంచి కథలు కూడా రాసుకోవచ్చు. చెప్తున్నారు మరి అప్పుడే చెప్పాలి కదా. అలా జరిగినప్పుడు యు ఆర్ అన్ అడల్ట్, చూసుకుంటే అనలైజ్ చేస్తే 10 years సీనియర్ టు హిమ్, 10 years 15 years. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయింది? అదే కదా, ముందే చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? అదే అంటున్నాను. అంటే వాళ్ళ అవసరానికో లేకపోతే దేనికో మరి తర్వాత ఎప్పుడో వచ్చి పెడుతున్నారు. అన్ని కేసులు అలాగే చూస్తున్నాం మనం. ఒకళ్ళు 10 ఏళ్ళ తర్వాత వచ్చారు, ఒకళ్ళు 5 ఏళ్ళ తర్వాత వచ్చారు, ఒకళ్ళు 2 ఏళ్ళ తర్వాత వచ్చారు. సో అప్పుడు మాత్రం కాదు. ఈ 10 ఏళ్ళు అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, రాజ్ తరుణ్ కేసు అప్పటి నుంచి మీరు ప్రజల మధ్యలో బాగా రావడం కనిపిస్తుంది. సో ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో ఆపోనెంట్ పర్సన్ అసలు చాలా తక్కువగా అనిపిస్తుంది. ఏంటి కేసు పరిస్థితి ఏంటి? ఏదైనా డైల్యూట్ అయిందా, లేదంటే ఇంటర్నల్గా ఏదైనా సెటిల్మెంట్ చేసుకున్నారా, ఏంటి పరిస్థితి? సెటిల్మెంట్ ఏముందమ్మా, ఛార్జ్ షీట్ వేశారు. ఆ ఛార్జ్ షీటు ఇంకా కోర్టుకు వెళ్తుంది. వాళ్ళు వాయిదాలు ఇచ్చినప్పుడు ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు వెళ్ళడం అటెండ్ అవ్వడం అనేది ఉంటుంది. అండ్ వీళ్ళు చూపించుకునే సాక్ష్యాలు చూపిస్తారు, వాళ్ళు చూపించుకునే సాక్ష్యాలు వాళ్ళు చూపిస్తారు. అంటే మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే అంత రచ్చ చేసిన తర్వాత? మౌనంగా ఉండడానికి కారణం మీడియా అనుకుంటా. ఎవరు కూడా దాకట్లేదు. అంటే చూసి జనాలకి విరక్తి వచ్చేసింది. ఆల్రెడీ ఇంకా కొత్త ఇష్యూలు వచ్చినాయి కానీ ఇంకా నేను రోజు అదే వచ్చి కూర్చుంటా అని చెప్తే పో అమ్మా మాకే అని చెప్పి అనే స్టేజ్లో ఉందనుకుంటా. బట్ ఎవడు పట్టించుకోవట్లేదు, మాహిష్మతి మర్చిపోయింది. బట్ మిగతా వాళ్ళు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఏది లేటెస్ట్ అయితే దాని గురించి మాట్లాడతారు కదా. ఇప్పుడు దీంట్లో మాట్లాడడానికి కూడా ఏం లేదు. కోర్టులో ఉంది, కోర్టులో వచ్చినప్పుడు చూసుకుంటారు అంతే. వీళ్ళది అంటారా ఇప్పుడు ఇంకా పాపం జానీ మాస్టర్ చాలా అన్యాయం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా ఒక నేషనల్ అవార్డు ఆయనకు మిస్ అయిందంటే చాలా పెద్ద ఇది. మరి అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఫ్యాన్సే కానీ అతనికి క్లోజ్ ఫ్రెండ్సే కానీ దే ఫెల్ట్ ఇట్ లైక్ అ బూస్టప్. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో, ఒకసారి అవార్డు తీసుకున్న తర్వాత బౌన్స్ బ్యాక్, ఇది ఒక మోటివేషన్ లాగా ఉంటుందేమో అని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ప్రజలే కానీ ఫ్యాన్సే కానీ ఎవరైనా చేశారు. బట్ ఇట్ వాస్ లిటిల్ బిట్ డిసప్పాయింట్. ఇంకోటి ఇది ఏంటంటే
ఒకవేళ జానీ మాస్టర్ నిజంగా అవార్డు తీసుకోవడానికి వెళ్ళినా కూడా ఈ మీడియా అడ్రస్ చేయొద్దన్నారు. అడ్రస్ చేయడం కూడా కాదు, నోటీస్లో ఇచ్చారు మీడియాని ఇక్కడ అవార్డు తీసుకున్న తర్వాత థ్యాంకింగ్ కానీ ఎటువంటి మీడియాకి మీరు అడ్రస్ చేయొద్దు, మీరైనా సరే ఫ్యామిలీ అయినా సరే యూ హ్యావ్ టు జస్ట్ పికప్ ద అవార్డు తీసుకొని వచ్చేసారని క్లియర్గా నోటీస్ ఇచ్చారు. ఏంటంటే వాళ్ళు ఆయన అడ్రస్ చేసినా చేయకపోయినా కూడా అక్కడ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేషనల్ మీడియా కదా, వాళ్ళు పోక్సో గురించి నాన్న రకాల వాళ్ళకి తెలిసింది కొంత, ఇప్పుడు ఈ సాక్ష్యాలు ఇవన్నీ కూడా వాళ్ళకి రీచ్ అయ్యో లేదో కూడా తెలియదు. సో మేబీ ఇది రీచ్ అయ్యేది కొంత ముందుగానే రీచ్ అయ్యి ఉంటాయి, ఈ సాక్ష్యాలన్నీ కూడా మనకు కొంత ముందుగానే వచ్చి జానీ మాస్టర్కి ఒక పాజిటివ్ ఇది కనుక వచ్చి అది నేషనల్ ఛానల్స్ వరకు కనుక రీచ్ అయ్యి ఉంటే ఇవాళ ఇది అంత కొంచెం ఈజీ అయ్యేదేమో, అంత ఈజీగా అరెస్ట్ చేసే కాదు నేషనల్ అవార్డుని హోల్డ్లో పెడుతున్నాం అనేది కూడా ఆగేదేమో. ఎందుకంటే మేబీ ఇంకా కొన్ని ఆధారాలు టక్ కనుక వచ్చేసి ఉంటాయి ఈ పాటికే మనకి ఖచ్చితంగా ఇది ఒక ఫాల్స్ మోటివేటెడ్ కేసు అన్నట్టుగా కనుక వచ్చుంటే ఆగుండేవాళ్ళేమో అనిపిస్తుంది. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు చూసుకుంటే హుటాహుటిన వెళ్ళి గోవా నుంచి తీసుకొచ్చారు, మరి హర్ష సాయిని ఎందుకు తీసుకురావట్లేదు? వాట్ మైట్ బి ద కాజ్? గోవా ఇండియాలో ఉంది, అమెరికా ఇండియాలో లేదుగా, లేకపోతే ఆయన అమెరికాలో ఉన్నాడా జపాన్లో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడో తెలియదు. నేను అదే చెప్తున్నాను, అంటే మేబీ ఆయన నేను లాయర్ చెప్తున్నది లేకపోతే బయట తెలుస్తున్నది ఏంటంటే ఆయన ఏదో విదేశాలకు వెళ్ళిపోయాడు అన్నట్టు. పోలీసులు వెళ్ళి తీసుకురాలేరా? అంటే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు, దాని తర్వాత కూడా దాంట్లో డిపెండ్స్ అపాన్ వ్యవస్థని మేనేజ్ చేసే అంత ఇన్ఫ్లుయెన్స్ హర్ష సాయి దగ్గర ఉంది అని ప్రస్తావన వస్తుంది. అంత ఉంటే మరి ఈపాటికే సెలవు చేసుకునేవాడు కదా, కేసే పట్టకుండా చూసుకునేవాడు కదా, మరి వ్యవస్థను మేనేజ్ ఏమైంది అక్కడ వ్యవస్థ? సో ఎక్కడైనా వ్యవస్థ కానీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వ్యవస్థ కాదు. అవును, నార్సింగ్ అంటే ఏంటి? నార్సింగ్ దగ్గర ఇన్ని కేసులు, అసలు జీరో ఎఫ్ఐఆర్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ తర్వాత ఓన్లీ నార్సింగ్లోనే ఇటువంటి కేసులు అన్నీ ఎలిగేషన్ కేసెస్ కానీ అమ్మాయి అబ్బాయిల కేసెస్లు, ఈ రేప్ కేసులు అన్నీ నార్సింగ్ పోలీస్ స్టేషన్. వాట్ ఈస్ బిట్వీన్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ అండ్ దిస్ ట్రయాంగిల్ స్టోరీ? ట్రయాంగిల్ స్టోరీ ట్రయాంగిల్ కదా, 3 స్టోరీలు కదా, ఇక్కడ 3 కేసెస్. అలా ఏం లేదు, 3 ఇట్లా వచ్చేటప్పటికి మనకి అట్లా అనిపిస్తుంది, కానీ వేరే స్టేషన్స్లో కూడా ఇటువంటి కేసులు ఉంటున్నాయి. మోస్ట్లీ ప్రిఫరబుల్ సెలబ్రిటీ కేసెస్ కాదు. ఒకటి అబ్జర్వ్ చేశా, ఇక్కడ సెక్షన్స్ గట్టిగా పడుతున్నాయి, వేరే స్టేషన్స్లో ఇలాంటి సెక్షన్లు గట్టిగా పెట్టట్లేదు. అంటే వాళ్ళు ఫెయిరా వీళ్ళు ఫెయిరా అని నేను చెప్పను, కానీ ఇటువంటి కేసు మీకు ఒకటి చెప్తా. వరలక్ష్మి టిఫిన్స్ ఐడియా ఉంది కదా మీకు తెలియకపోవడం మీరు. సో వరలక్ష్మి టిఫిన్స్లో ప్రభాకర్ ఉన్నాడు కదా, ఈ ప్రభాకర్ మీద కూడా ఒక అమ్మాయి కేసు పెట్టింది, అనురాధ. ప్రభాకర్ రెడ్డి, అనురాధ, ఉన్నీత్ రెడ్డి. ఈ లావణ్య 45 రోజులు చెంచలగూడలో ఉండొస్తే ఈవిడ 90 రోజులు ఉండొచ్చింది. సో ఇలా ఈవిడ 45 రోజులు ఉండొచ్చి రాజతరుణ్ మీద పెట్టింది, ఈవిడ 90 రోజులు ఉండొచ్చి ప్రభాకర్ మీద పెట్టింది. నాకు ఒకటే అనిపిస్తుంది, అంటే ఇలా నిందితులు వీళ్ళు చట్టాన్ని యూజ్ చేసుకున్నంత ముద్దుగా మామూలు సగటి మహిళలు యూజ్ చేయరు. ప్రభాకర్ రెడ్డి బాయ్ ఫ్రెండ్ అని చెప్పి చాలా మందికి చెప్పింది, వీళ్ళిద్దరు కూడా రిలేషన్షిప్లో ఉన్నారు, అందరికీ తెలుసు, అది పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా తెలుసు. వన్ ఫైన్ డే కట్ చేసి చూస్తే ఆ మహిళ వచ్చి ప్రభాకర్ రెడ్డి మీద రేప్ కేసు పెట్టింది. అదే అంటున్నాను, సో ఉన్ననాళ్ళు కలిసి ఉంటారు, టక్కున రేప్ కేసు పెట్టింది, కానీ అది ఆ సెక్షన్ పడలా. నార్సింగ్లో పెట్టుంటే 376 అయిపోయిండేది ఏమో అనిపిస్తుంది, బట్ ఇక్కడ 354 ఏదో పెట్టినట్టు. ఈ ప్రశ్న మీరు నార్సింగ్ పోలీస్ని ఇస్తున్నారా? నేను ఇక్కడ కామెంట్లో జనాలు గట్టిగా వేసుకుంటారు, ఏముంది సార్ అక్కడ అని మీరు అడిగినట్టుగా. ఏమన్నా వాస్తు అక్కడ గట్టిగా ఉందేమో. సో నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అంటే వాస్తుంది అంటే వీళ్ళకి వాస్తుంది అనమాట, గట్టిగా వాస్తుంది వాళ్ళకి. బట్ ఏదేమైనా ఆ తేడా అయితే నేను ఒక ట్రెండ్ గమనించాను, ఏంటంటే సగటు మహిళలు ఎవరు కూడా దీన్ని వాడుకుంటున్నట్లేదు. ఒక ఇండస్ట్రీలో ఉన్న డాన్సరు, లేకపోతే డ్రగ్స్ కేసులో ఉన్న నిందితులు, రిమాండ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఆర్ ఈ హవాలాలు, లేకపోతే పెద్ద పెద్ద లేడీస్ అంటున్నారు. ఎస్, అందరూ అందులో పాపం ఈవెన్ ఎక్సెప్షన్ ఇవ్వచ్చు మనం. అంటే ఎవరు మన జానీ మాస్టర్ కేసులో ఆవిడని అంటే నేను ఆవేశంతో చేసిందని అనుకుంటున్నాను తప్ప ఆవిడ కిలాడీ లేడీ అనే ఇదైతే నేను చెప్పలేను. కానీ బట్ మిగతా 4 చూస్తే ఇవన్నీ కూడాను ఒక ఏదో రకంగా ఆల్మోస్ట్ నేర నిరూపణ అయితే శిక్ష పడే స్టేజ్లో ఉన్న వాళ్ళు, ఆర్ ఎల్స్ నేరాలు చేయడం నా ప్రవృత్తి అని చెప్పుకున్న వాళ్ళు, 2 పాస్పోర్ట్లు ఏమిటి, లేకపోతే విఐపీలకి గర్ల్ ఫ్రెండ్స్ని సప్లై చేయడం ఏంటి, లేకపోతే
లిక్కర్ షాప్లో ఓనర్కే సెటకోపం చచ్చిపోతే వాడి కొడుకుకి సెటకోపం పెట్టడం, ఇట్లాంటివి ఇవన్నీ చూసి అంటే బాగా ఇలాంటివి చేసేవాళ్ళు చట్టాలని చాలా ముద్దుగా వాడుకుంటున్నారు తప్ప నిజమైన సామాన్యమైన మీలాంటి మామూలుతో మనతోటి మహిళలకి ఇది ఉపయోగపడుతున్నట్లేదు. అండ్ వీళ్ళు చాలా చక్కగా దీన్ని ఎలా పొలిటికలైజ్ చేస్తున్నారు అంటే ఇట్లాంటి వాళ్ళు పెట్టే కేసులకి మహిళ ఒక సాటి మహిళకి అన్యాయం జరుగుతుంది. సాటి మహిళ ఖచ్చితంగా కాదమ్మా, వీళ్ళందరూ బాగా ఫిల్దీ. ఈవిడైతే బాగా ఆవిడ బెంజ్ కార్లు, ఆవిడ రేంజే వేరు. సో ఆవిడని మనం సాటి మహిళ కేటగిరీలో వేయలేం. ఆవిడ ప్రతి ఒక్కళ్ళ మీద మీడియా మీద కేసులు వేస్తుంది, అందరి మీద కేసులు వేయడానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో సాటి మహిళలు, సామాన్యుల మహిళలు అంటే వీళ్ళ మానసిక పరిస్థితి ఓకే ఉంటుందా? ఈజ్ దర్ మెంటలీ స్టేబుల్ ఉంటారా? లేదంటే వీళ్ళకున్న ఓల్డ్ ట్రామటైజ్ వల్ల, లేకపోతే వీళ్ళ బ్రాటప్ వల్ల, అబ్యూజ్మెంట్ వల్ల ఇటువంటివి పాల్పడతారా? యూజువలీ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళందరినీ ఒక గాటి కట్టలేము, ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు టిపికల్. ఈవిడ గురించి నేను ఇంకా అంత డెప్త్లోకి వెళ్ళాలా, బట్ ప్రీవియస్ కేసులో అయితే వాళ్ళ వల్ల బాధింపబడ్డ వాళ్ళే తప్ప ఆవిడని ఎవరు బాధించిన వాళ్ళు ఎవరు నేను చూడలేదు. సో అంతే, కొంతమంది బై డిఫాల్ట్ అలా దాని ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, బిగ్ బాస్లో మీరు వెళ్ళిన తర్వాత ద జర్నీ వాజ్ అల్టిమేట్. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఐ థింక్ యూ ఫెల్ట్ ఇట్. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో జానీ మాస్టర్ ఇష్యూ జరిగింది. ఆ టైంలో పీపుల్ వర్ డిమాండింగ్ వీ వాంట్ శేఖర్ భాష టు ఇన్వెస్టిగేట్. అంటే వ్యవస్థల మీద నమ్మకం ఉంటుంది, పోలీసుల మీద నమ్మకం ఉంటుంది, కానీ ఇక్కడ శేఖర్ భాష మీద ప్రజలకి నమ్మకం వచ్చిందంటే ఎక్కడైనా పురుషులకు అన్యాయం జరుగుతుంటే వీ వాంట్ శేఖర్ భాష అని అంటున్నారు. హౌ దట్ ఇట్ ఫీల్స్? అంటే ప్రజలు ఓన్ చేసుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని. అన్యాయం జరుగుతుంది మగవాళ్ళకి అంటే శేఖర్ భాష వస్తాడేమో అంటే దేవుడిలాగా చూస్తున్నారు. అది నిజమే, కానీ ఇప్పుడు నాకు కొంతమంది పాపం అమాయకులు చాలా మంది వచ్చి చెప్తున్నారు. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, మీకు మెసేజెస్ వస్తాయి, కొంతమంది వచ్చి కలుస్తారు, కొంతమంది సరే మాట్లాడదాం, కొంతమంది లాయర్ల దగ్గర తీసుకెళ్తాను, కొంతమంది మీడియా ముందుకు తీసుకొస్తాను. అంటే మీరు కౌన్సిలింగ్ చేస్తారు మీకు వీలైనంత? కౌన్సిలింగ్ అనే కాదు, నేను లీగల్ అడ్వైస్ కూడా ఇస్తాను కొంత, అంటే నాకు తెలిసిన లాయర్స్తో ఇప్పిస్తుంటాను. సో ఇలా చేస్తుంటాం, కానీ కొంతమంది బయటికి రారు, వాళ్ళు దూరం నుంచే చూడబోయా అంటారు. బట్ ధైర్యంగా వచ్చి చెప్పాలి. మగాడికి ఉన్న ఏకైక ఆప్షన్ మీడియానే ఇప్పుడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో పోతే పోరా అంటారు, చట్టాలు అసలు నీకు సెక్షన్లే లేవుంటాయి. సో ఇప్పుడు ఏదైనా సరే నేను నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, నీ పరువు నువ్వు కాపాడుకోవాలనుకుంటే ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నది అదే, గెరిల్లా యుద్ధం అంటారు. ఒకప్పుడు శివాజీకి సైన్యం తక్కువ ఉండేది, ఔరంగజేబుకి సైన్యం ఎక్కువ ఉండేది. సో వాళ్ళతో ఔరంగజేబు ఎవరు మరి గుర్తురాట్లేదు, ఆ రాజు మొఘల్ రాజు ఎవడో ఉండేవాడు. సో వాటితో యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఇంతమంది ఫోర్స్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్తే వీళ్ళ నంబర్ అవుట్ నెంబర్ అయిపోతుంది. అందుకని వీడు కొండల్లో, గుహల్లో, వాటిలో దాక్కొని యుద్ధం చేసి గెలిచాడు. ఇంకా తప్పదు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా దాక్కొని యుద్ధం చేస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే దాక్కుంటున్నారు, అస్త్రాలు ఎదుగుతున్నారు. అస్త్రాలు ఏంటంటే సాక్ష్యాలు. న్యాయం వీళ్ళ పక్కనే ఉందని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే అవన్నీ విన్నప్పుడు అరే ఈ అమ్మాయి ఇట్లాంటి పనులు చేస్తుందా, పాపం వీడు అమ్మాయికుడేమో అని అనిపిస్తుంది. పురుషులకు ఎక్కడ అన్యాయం జరిగినా శేఖర్ భాష ఉంటాడు అని అంటారు, అంతేనా? లేదు, మనం ఉండడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎంత నేనేమన్నా దేవుడికి అది ఒక 100 వెళ్ళడానికి. కానీ నేను కాదు, నేను సామాన్యుడిని. బట్ మీరు కనుక గట్టిగా సపోర్ట్ ఇచ్చి చేయగలిగితే, మనం ఢిల్లీకి వెళ్ళి కూర్చొని పెద్ద ధర్నా కనుక చేయగలిగితే, వీళ్ళు ఎవరైతే బాధితులు కావచ్చు, లేకపోతే రేపు ఫ్యూచర్లో నా కొడుకులో లేకపోతే నాకు తమ్ముళ్ళలో ఎవరైనా ఇలా బాధపడతారు, మగాడికి రేపు ఫ్యూచర్లో లేదు అని చెప్పి అనిపిస్తే ఖచ్చితంగా నేను ఏదో రోజు. అంటే ఇప్పటికీ మీ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు కదా బాధితులు? ఉన్నారమ్మా, కానీ ఇంకా దాన్ని ఏమంటారు స్ట్రీమ్ లైన్ చేయాలి. ఒక స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని ఒక ఇదిగా చేయాలి. సో ఒక పద్ధతిలో తీసుకురావాలి. లేకపోతే నేను ఫ్యూచర్ చెప్తున్నా, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మనల్ని కాపాడుకోకపోతే. బ్యాంకాక్ మీరు వెళ్ళి చూస్తే, నేను వెళ్ళలేదు కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే, బ్యాంకాక్లో మగాళ్ళు చాలా తక్కువ కనబడతారు, లేడీ బాయ్స్ అని కనబడతారు. ఈ మసాజులు, పార్లర్ అంటే వీళ్ళు ఏంటంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు రాగానే వాళ్ళు తీసుకెళ్ళి ఆపరేషన్లు చేపించేసి అమ్మాయిలుగా మార్చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ అమ్మాయే చల్తా, అమ్మాయే ఎర్నింగ్. అక్కడ వాళ్ళు మసాజులు కావచ్చు, ప్రాస్టిట్యూషన్ కావచ్చు, ఏదైనా వాళ్ళ థాయిలాండ్లో మేజర్ ఇన్కమే ఇటువంటి దీని నుంచి వస్తుంది. బ్యూటీ, కాస్మెటిక్, లేకపోతే సర్జరీసు ఆర్ ఇవన్నీ ప్రాస్టిట్యూషన్ అండ్ మసాజ్ సెంటర్స్ వీటి నుంచి వస్తుంది.
సో మగాడిగా పుట్టి ఇక్కడ ఏం బిక్తారో నువ్వు? ఏమీ లేదు, పిల్లల్ని కనడానికి తప్ప వాడు ఇంకా వేరే దానికి వాడరు. ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్ రివర్స్ అయిపోయింది. ఇండియాలో ఒకప్పుడు ఈ మాట అనేవాడు, ఆడవాడంటే పిల్లల్ని కానీ మిషన్లు రా అని చెప్పి తిట్టుకునే రేంజ్ ఇప్పుడు బ్యాంకాక్లో మగాడంటే పిల్లల్ని కానీ మిషన్. వాళ్ళు ఏ వాచ్మెన్లు గానో అక్కడ ఇక్కడ లాటలు పట్టుకొని తిరగడం తప్ప వాళ్ళకి వేరే పెద్ద స్కోప్ ఏం లేదు. కొంచెం అందంగా పుట్టంటే మగాడిని ఆడపిల్లగా చేసి పంపించేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ రేపు మనకి ఫ్యూచర్లో ఇండియాలో కూడా రాబోతుంది, నేను చెప్తాను కదా. ఎందుకంటే ఇక్కడ ఈ మసాజింగ్లు ప్రాస్టిట్యూషన్ల గురించి కాదు, కాస్టింగ్ కోచ్ ఉంది, ఓకే, లేకపోతే ఇవన్నీ పెరిగిపోతున్నప్పుడు అండ్ దీనికి తోడు మగాడికి చెప్తే వినే గోల్డెడ్. మొన్న ఎవడో అంటున్నాడు పాపం వాడు, మగాళ్ళు పెళ్లి చేసుకోవడాలు ఇవే ఎందుకు వస్తాయన్న అంటే అమ్మాయి అంటే భయం వేస్తుందన్న అదే అంటున్నాను. ఇవి రావడానికి కూడా కారణం ఇలాంటి పెయిన్స్ కూడా తయారవుతుంటాయి. అసలు ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగానికి ఒక 10 మంది వెళ్ళారమ్మా, ఒక 9 మంది మగాళ్ళు లేకపోతే 8 మంది మగాళ్ళు ఉన్నారు, ఒక 2 అమ్మాయిలు ఉన్నారు. అందులో ఒక అమ్మాయి తన అందాన్ని ఎరగా వేసి చేసుకుందాం అనుకుంటుంది, ఇంకొక అమ్మాయి నికార్స్గా ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా అబ్బాయిలు బాగా 90% వచ్చిన మంచి టాలెంటెడ్గా ఉన్నాడు. ఇలాంటి దరిద్రులు ఉండడం వల్ల ఫస్ట్ ఇలాంటి వాళ్ళకి జాబ్ వస్తుంది. వీళ్ళు ఏమవుతున్నారు? అంతెందుకు ఇవాళ రేపట్లో కూడా ఒక యాంకరింగ్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా కూడా ఫస్ట్ అమ్మాయే అన్నిటికీ ఈ రకంగా. అంటే ఇవాళ రేపట్లో మనము మోసేది ఎత్తేది ఫిజికల్గా మగాడు పని చేయాల్సిన అవసరం లేని పరిస్థితి. అన్నిటికీ మిషన్లు వచ్చేసాయి. ఇప్పుడు మేస్త్రీలు కూలీలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, ప్రతిదానికి మిషన్లు వచ్చేసినాయి. ఈ పనులు మగాడు చేయగల, మగాడు చేసే ప్రతి పని అమ్మాయి కూడా చేయగలదు. అలాంటప్పుడు ప్రిఫరెన్స్ అమ్మాయిలకి వెళ్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో రేపు అబ్బాయిలు ఉద్యోగాలు లేక అడుక్కు తిని సర్వనాశనం అయిపోయి తర్వాత కొన్నాళ్ళకు 30 ఏళ్ళకు నేను ఫ్యూచర్కి తీసుకెళ్తాను 2050, అప్పుడు మీరు చూస్తారు. ఇలాగే ఉంటుంది అనమాట పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. ఇక్కడ అన్యాయం జరిగిన పురుషులకి శేఖర్ భాష ఉంటాడని ప్రతిసారి మీరు లేదు అంటే అమ్మాయిలకు కూడా పురుషులు అవసరమే కాబట్టి ఫ్యూచర్లో దయచేసి ఆ పురుషుల్ని మిగలనివ్వాలంటే వాళ్ళ రైట్స్ని కూడా గుర్తించండి. నేను అమ్మాయిలకి ఎగరెస్ట్ కాదు, బట్ ఇన్నోసెంట్ పురుషులు ఎవరైతే అన్యాయం చేయబడుతున్నారో వాళ్ళ తరపున నిలబడకపోతే రేపు ఫ్యూచర్లో ఇది ట్రెండ్గా మారిందంటే పురుషుల జాతి మొత్తం గోవిందా. Your voice matters. Thank you so much. Thank you so much. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.